అందరికీ వందనాలు చెల్లిస్తామన్నా. దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం దగ్గర. మత్తయి సువార్త 23వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు ఉన్నాయి. అన్నీ చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతాను, తర్వాత వచనం మీరు చదవండి. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను గనుక వారు మీతో చెప్పువాటన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చేయరు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్ష రేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్ను పొడిగించి మా ప్రభు పునరుద్ధాన దినములో ఆయన మా పట్ల జరిగించిన శిలువ కార్యం అంతటిని బట్టి తలుచుకొని మిమ్మల్ని పూజించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాం. ఆరాధన అంతటిలో మీరు మహిమ పొందారు, అందుని బట్టి మీకు వందనాలు. తిరిగి వాక్య పరిచర్య కొరకై ఎదురు చూస్తూ ఉన్నాం. మీ పరిశుద్ధ లేఖనముల నుండి మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు వాటిని మేము గ్రహించి దాని ప్రకారం జీవించగలిగినట్లుగా మీరు సహాయం దయచేయండి. చదవబడిన వాక్యం మీది పరిశుద్ధ లేఖనములు శక్తి కలిగినవి. నిలవబడిన వాడు నిష్ప్రయోజకుడు, ఎందుకు పనికిరానివాడు. అల్పుడు భయంతో వణకుతూ మీ సన్నిధిలో నిలబడి ఉండగా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని బలపరచండి. చెరువచ్చిన నాతో మా అందరితో మీరే మాట్లాడి మహిమా ఘనత ప్రభావాలు పొందమని వేడుకుంటూ యేసు ప్రభువారి ఘనమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన సంఘంలో ఒక టాలెంట్ ఉంది, చెప్తా. అది మీరు టాలెంటో కాదో మీరు చెప్పాలి. ఒకవేళ నేను తప్పుగా అంటే నన్ను కరెక్ట్ చేయొచ్చు, తప్పేం లేదు అందులో. ఎంతమంది ఉంటాం? మనం దాదాపుగా 150 మంది ఉంటాం. ప్రార్థన చేసేటప్పుడు ఆమెన్ అనేది గతంలో లాస్ట్ వీక్ కూడా చెప్పినట్టుంటారు. ఆమెన్ అనే మాట మనం పలకట్లా. అప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే, ఏం టాలెంట్ అంటే ప్రార్థన చేసే 2-3 నిమిషాల్లో కూడా మనం చిన్న కునికేసుకొని మళ్ళీ ఆమెన్ అనగానే తక్కువ ఆమెన్ అనే పొజిషన్లో కూడా లేవలేకపోతున్నాం. ఎందుకంటే చాలా చోట్ల ఆమెన్ అనే పదానికి విలువ లేకుండా, సందర్భం లేకుండా గట్టిగా మాట్లాడతారు. మనం వింటానే ఉంటాం, టీవీలో కూడా చూస్తూనే ఉంటాం. కానీ సందర్భం అవసరమైనప్పుడు కూడా మనం ఆమెన్ అనలేకపోతే మనం ఏమి ఏకీభవిస్తున్నట్టు, ఏమి వింటున్నట్టు కూడా మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. అంటే మన మనస్సు ఎక్కడుంది? ఎక్కడో ఉంది. మన శరీరం మాత్రమే ఇక్కడ ఉన్నట్టు. ఇది చాలా దారుణం. అంటే మనం మాట్లాడుకునేది కూడా ఇదే. క్రైస్తవులు అంటే పాపాన్ని ఒక దృష్టిలో, ఒక కోణంలో చూస్తాం. కాబట్టి మనం అదేం చేయట్లేదు కదా అని ఒక ఫీలింగ్లో ఉండిపోతాం. ఐఎమ్ రైట్, వీఆర్ బిలీవర్స్ అని. చిన్న చిన్న విషయాల్లోనే మనం తప్పిపోతూ ఉంటాం. అది దేవుడు యాక్సెప్ట్ చేయడు. కాబట్టి బయట అయితే మనం సందర్భం లేకుండా వింటాం. కానీ ఆమెన్ అనేది మహా అంటే ఈ 3 గంటల్లో 3-4 సార్లు అంటాం. లేకపోతే స్తుతులు ఎక్కువ మంది చెల్లిస్తూ 10-12 సార్లు అంటాం. దాని అర్థం ఏంటి?
అందరూ ఒకేసారి గోలగోలగా చేయలేం కాబట్టి, దేవుడు అల్లరికి కర్త కాదు కాబట్టి, సమాధాన కర్త కాబట్టి, వాళ్ళు చెప్పే ప్రార్థన మనం మనసులో చేస్తూ, నేను చేసే ప్రార్థన మీరు కూడా మనసులో చేస్తూ నాతో పాటు కలిసి ఆ చేసినవన్నీ కూడా జరగాలి ప్రభువా అని ఆమేనన్నాడు. అంతే కదా? అంతేనా? తప్పేమని చెప్పానా? అదే కదా అర్థం. అంటే అలాగూ జరుగును గాక అని. మీరు ఆమెను అనలేదంటే రెండు అర్థాలు అయినాయి. ఒకటి నిద్రపోతున్నా ఉండాలి, రెండోది ఇది జరగకూడదన్నా కోరుకుని ఉండాలి. ఏం కోరుకుంటున్నారు? మీ చాయిస్ మీదే. కాబట్టి అది నాట్ యాక్సెప్ట్. ఇప్పుడు నేను చెప్తా, మీరు ఆమెను అనాలి. ఏం చెప్తానంటే, దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక అంట, మీరందరూ కూడా ఆమెను అనాలి. అన్నదాకా ఆ మాట చెప్తానే ఉంటా. అర్థమైందండి? దాదాపు 100 మంది 150 మంది ఉన్నాం. ఆ సౌండ్ వినపడాలి, పెద్దగా అవసరంలే, ఆ మాట వినపడాలి. ఎందుకనంటే మనం ఏదో అనుకుంటాం, కానీ చాలా సందర్భాల్లో చాలా చిన్న విషయాలు కూడా మనం మన సంఘాల్లో ఎస్పెషల్లీ చెప్తున్నాను, మన సంఘంలో చాలా మనం ఏదో గొప్ప అనుకుంటాం, కానీ అసలు పేరు గొప్ప ఊరి దెబ్బ అనేది సామెతం. అలాంటి సందర్భాలు మనం చాలా చూస్తాం. కాబట్టి ఆమెననే పదం ఈ రోజు నుంచి మన సంఘంలో కూడా సందర్భ సహితంగా వినపడాలి. ఇప్పుడు చదివిన వాక్యం దేవుడు మన మధ్య దీవించును గాక. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. 23వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు మనం చదువుకున్నాం. ఇందులో ఇవేం మాట్లాడదలుచుకోలేదు, ఒకటే మాట, లాస్ట్ వచనమే మనం ధ్యానం చేద్దాం. అయితే ముందు 1-2 విషయాలు ఉన్నాయి, జస్ట్ జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు వారు జన సమూహంతో, శిష్యులతో ఇలా అన్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఈ సందర్భం మొత్తం అయిపోయింది. మన కాన్సెప్ట్ ఏంటనంటే తగ్గించుకొనటం, తగ్గింపు. లాస్ట్ మాట అదే, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. అయితే దానికి ముందు అర్థం చేసుకుంటే, వాళ్ళు ఇప్పుడున్న విశ్వాసులు అంటే ఆనాడే చెప్పాడు యేసుప్రభు వారు 2000 సంవత్సరాల క్రితమే ఎలాగో జరుగుతుందో అని ముందుగానే తెలియజేశాడు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నవన్నీ సేమ్ ఇప్పుడు మన కళ్ళ కట్టినట్టే కనిపిస్తూ ఉంటాయి మీరు గమనిస్తే. ఉదాహరణకి వాళ్ళు ఏమంటారు, అగ్ర విందులలో ఏంటంట అగ్రస్థానాలు, సమాజ మందిరంలో అగ్రపీఠాలు. చాలా సంఘాల్లో, కొన్ని బయట సంఘాల్లోనైనా మన సంఘాల్లో కూడా కొంతమంది ఇప్పుడు తయారవుతా ఉన్నారు. వాళ్ళని డయాస్ మీద పిలవకపోతే వాళ్ళు ఏమైపోతున్నారు, ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ప్రార్థన చేయడానికి పిలవకపోతే ఫీల్ అయిపోతున్నారు. అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఆధిక్యతను కోరుకుంటున్నారు, హెచ్చింపును కోరుకుంటున్నారు. ఇలాంటివన్నీ జరుగుతాయని ముందే చెప్పాడు యేసుప్రభు. ఇంకేమన్నాడు, మీరు బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, ఎవరైనా యేసుప్రభు వారు మాత్రమే. ఇంకా మీరందరూ సహోదరులు, ఇది మన కాన్సెప్ట్. వీఆర్ బ్రదరన్. ఇంగ్లీష్లో ఏముంటుంది? బ్రదరన్ అని ఉంటుంది, సహోదరులు అని ఉంటుంది. ఇంకేమన్నాడు, మరియు భూమి మీద, ఇది మరి దారుణం, భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే చాలామంది ఫాదర్ అని పిలుస్తున్నారు. ఇంకా దారుణం ఏంటంటే ఇప్పుడు డాడీలు ఎక్కువైపోయారు. ఏమండి, ఎవరు ఎక్కువైపోయారు? డాడీలు ఎక్కువైపోయారు. తండ్రి ఒక్కడే, ఆయన పరలోకం ఉన్నాడు అని అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? డాడీలు చేసేస్తున్నారు, డాడీ మమ్మీ అంట. మీకు తండ్రి ఒకడే. ఇవన్నీ ఎప్పుడు చెప్పాడు ఈ మాట యేసుప్రభు వారు? 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఆ డాడీలు ఇప్పుడు పుట్టుకొచ్చారు. వీళ్ళందరూ కూడా అలా ఉంటారు, మీరు అలా ఉండకూడదు అని చెప్తూ లాస్ట్లో మన మెయిన్ మాట ఏం చెప్పారనంటే, ఆయన పరలోకం ఉన్నాడు మరియు మీరు గురువులను పిలువబడినట్లు క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఇప్పుడు మనకి మీలో అందరికంటే గొప్పవాడు ఎలా ఉండాలంట? మీకు పరిచారకుడై ఉండవలెను, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. యాక్చువల్గా ఇందాకే చెప్పాను మీకు, మనం ఏమి పాపాలు చేయట్లేదు అనుకుంటాం, కానీ విశ్వాసులు కూడా కొన్ని పాపాలు చేస్తారు. విశ్వాసులు కూడా కొన్ని పాపాలు చేస్తారు. అంటే ఏంటంటే మనం దాన్ని పాపంగా పరిగణించాం. అసలు పాపం అంటే ఏంటి చెప్పండి? పాపం అంటే ఏంటి? ఆజ్ఞాత క్రమమే పాపం. మనం ఊహించుకున్నట్టుగా పెద్ద పెద్ద ఏ అవసరంలా, ఆజ్ఞాత క్రమమే పాపం. అంటే దేవుడు చెప్పిన మాట మనం మీరితే పాపం, దేవుడు చెప్పింది చేయకుండా ఉన్న పాపమే, చేయొద్దన్న దాన్ని చేసిన పాపమే. చాలాసార్లు చెప్తా ఉంటాను నేను. కాబట్టి ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నాడంటే క్లియర్గా మనల్ని మనం తగ్గించుకోవాలి అని చెప్తా ఉన్నాడు. అసలు మీకు ఇంకో విషయం చెప్తాను, అసలు పాపానికి కారకుడు ఎవరు? పాపానికి కారకుడు ఎవరు?
సాతాను ఎక్కడ ఉండేవాడు? ఫస్ట్లో దేవుని సన్నిధిలో ఉండేవాడు. ఏం పాపం చేసి కిందకు వచ్చాడు? నేను ఇంత గొప్పవాడిని కదా, నేను కూడా నాకు తక్కువ ఏంటి, అసలు నేనే ఆ స్థానానికి వెళ్తాను కదా, నేనే యేసు ప్రభు కంటే ముందు ఉంటాను, నేనే దేవుడిని అయితే బాగుండు కదా అనే ఒక బ్యాడ్ తలంపుతోటి గర్వించాడు. కాబట్టి ఏమైపోయాడు? త్రోసివేయబడ్డాడు. అంతే. ఇంక అందులో వ్యభిచారం, నరహత్య, సంథింగ్ ఏమి లేవు. సో అసలు అబద్ధానికి జనకుడు, పాపానికి కారకుడు, ఈనాడు మనమందరము జాగ్రత్తగా ఉండవలసినటువంటి వ్యక్తి సాతాను. ఎందుకు కింద పడ్డాడు? కేవలం తనను తాను ఏం చేసుకున్నాడు? హెచ్చించుకున్నాడు. తనను తాను హెచ్చించుకున్న కారణం చేత వాడు తోసేయబడ్డాడు. కాబట్టి చాలా డేంజర్ అనమాట. మనం కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యాన్ని ఆలోచన చేసేటప్పుడు మనం చదివే భాగానికి ఆపోజిట్ ఆలోచన చేసుకుంటే మనకు అర్థం బాగుంటుంది. ఇప్పుడు తగ్గింపు అనే దానికి ఆపోజిట్గా మనం ఏముంటుంది? గర్వం, హెచ్చింపు అనేది ఉంటుంది అనమాట. ఈనాడు సంఘాలలో సేవకులు కూడా ఒకనొక టైంలో చాలా గొప్పగా హెచ్చించబడి దేవుని చేత గొప్పగా వాడబడి ఈరోజు కనుమరుగైపోయారనే కారణం ఏంటో తెలుసా? దేవుడిచ్చిన వరాలను కూడా ఆపివేయబడ్డాయనే కారణం ఏంటో తెలుసా? వారిలో ఉన్నటువంటి గర్వం. అందుకనే సామెతల గ్రంథంలో ఏమని ఉంటుంది? నాశనమునకు ముందు ఏమి నడిచిద్దంట? గర్వం టీవీగా నడిచిద్దంట గర్వం. దాని తర్వాత ఏమొచ్చేసిద్ది? నాశనం వచ్చింది. అందులో ఇంకో మాట కూడా ఉంది, ఘనతకు ముందు వినయం ఉండను. తగ్గింపు, ఇక్కడ తగ్గించుకునే దానికి హంబుల్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. హంబుల్ అని అంటే దాని అర్థం ఏంటి తెలుసా? సాత్వికము, తగ్గింపు, వినయం. కాబట్టి క్రైస్తవులుగా మనం పాటించవలసింది ఏంటి అని అంటే మేజర్ థింగ్ తగ్గించుకోవడం. క్రైస్తవులు చేసే పాపాలలో లిస్టులో ఫస్ట్ వచ్చే పాపం ఏంటి తెలుసా? గర్వమే. ఇది మన విశ్వాసులుగా మనం ఆలోచించుకోవాల్సినటువంటి విధానం. అంటే మనం తగ్గించుకోవాలి. ఎవరి ఎదుట? దేవుని ఎదుట తగ్గించుకోవాలి. రెండవది మానవుల ఎదుట కూడా తగ్గించుకోవాలి. మనం ఏం చేస్తాం? దేవుని దగ్గర తగ్గించుకుంటాం, మనుషుల దగ్గర తగ్గించుకోవడానికి సస్యంగా ఇష్టపడం, పొరపాటు కూడా ఇష్టపడం. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ ఏమన్నాడు? మీలో అందరికంటే గొప్పవాడు మీకు ఎలా ఉండాలంట? పరిచారకుడుగా ఉండాలి. ఇంకోసారి ఏమంటాడు? మీరు ఒకరినొకడు తమ కంటే ఏమనుకోరంట? తమ కంటే యోగ్యుడు. ఈ బ్రదర్ నాకంటే చాలా యోగ్యుడు, నేను చాలా తక్కువ వాడిని. ఈ అక్క నాకంటే చాలా యోగ్యురాలు, నేను చాలా తక్కువ అని ఏం చేయమంటున్నాడు? మిమ్మల్ని మీరు అలా ఊహించుకోండి అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుడి దగ్గరికి పోయి దేవుడి దగ్గర వేషాలు వేస్తాం అనమాట. దేవుడి దగ్గర దేవా నువ్వు గొప్పవాడివి, మనం తగ్గించుకుంటాం. బయటకు వచ్చినప్పుడు ఏమైపోతుందంటే అసలు మన రంగు బయటకు వెళ్ళిపోతుంది అనమాట. అందుకని దేవుడు ఈ ప్రత్యేకంగా ఏమంటున్నాడంటే తగ్గింపు జీవితం అనేది కావాలని కోరుకుంటా ఉన్నాడు. మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఈ చిన్న చిన్న విషయాల్లోనే సాతాను మనల్ని పడగొడతాడు. సాతాను ఏ విషయాల్లో మనం బలహీనంగా ఉంటాం, ఒక్కొక్క విషయాల్లో బలహీనంగా ఉంటాడు. ఆ విషయాల్లోనే వాడు మనల్ని కార్నర్ చేస్తాడు. ఆ విషయాల్లోనే వాడు మనల్ని పట్టుకుంటాడు. ఉదాహరణకి ఇప్పుడు మన విశ్వాసం సింపుల్గా చెప్తా, అర్థం అవడం కోసం చెప్తాను. మనం ఇప్పుడు సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూడాలి. చూస్తామా? వెళ్తామా? వెళ్ళాం. కానీ ఎక్కడ చూస్తాం? ఇంట్లో చూస్తాం, సెల్లులో చూస్తాం, టీవీల్లో చూస్తాం. అంటే వాడి తెలివి ఏంటంటే సినిమా హాల్ దాకా మనం రమ్మని ఎవరి చేత ప్రేరేపించడు. మనం రామని తెలుసు మన ఫ్రెండ్స్కి కూడా, అందుకని మనల్ని ఎవరు పిలవడు. కానీ మనం ఏం చేస్తాం? మన ఇంట్లో హ్యాపీగా మన టీవీల్లో మన మొబైల్లో సినిమాలు చూస్తాం. మంచిగానే చేస్తూ ఉంటాం కొన్ని పనులు, ఆ విషయాల్లో మనల్ని టచ్ పెట్టాడు. కానీ లోపల ఏం చేస్తాడు తెలుసా? మనకోడు ఒక ఫీలింగ్ పెడతాడు. మన గారు నువ్వే ఎక్కువ, నువ్వు చాలా గ్రేట్, నువ్వు చాలా బాగా వాక్యం చదువుతావు, నువ్వు చాలా బాగా పాటలు పాడతావు, నువ్వు చాలా బాగా ప్రార్థన చేస్తావు, అసలు నీకున్న టాలెంట్ ఇది పెడతాడు లోపల. మనం ఏమనుకుంటామంటే మనం చాలా బిలీవర్స్, మనం చాలా పర్ఫెక్ట్గా ఉన్నాం అనుకుంటాం. కానీ అసలు మోసపోతుంది ఎక్కడ తెలుసా? ఇక్కడే మోసపోతాం. ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవే. అందుకే మీకు ఫస్ట్లో చెప్పా, సాతాను త్రోసివేయబడతానికి కారణం వాడి గర్వమే, ఇంకేం కాదు. అక్కడ వచ్చిన తర్వాత వాడి ప్లాన్లో, వాడి ప్రణాళికల్లో ఇవన్నీ యాడ్ చేసుకున్నాడు అనమాట. వాడి పాపాల లిస్టులో ఇవన్నీ యాడ్ చేసుకొని మనల్ని శోధించి చివరికి ఏం చేస్తాడని అంటే వాడితోటికి తీసుకెళ్తాడు. అంటారు కదా, అపవాదికిని ఎవరికి సిద్ధపరిచారు? ఇది అపవాదికిని వాని దూతలకి, మనకు కాదు నరకం సిద్ధపరిచింది దేవుడు. అపవాదికిని వాడి దూతలకి, అంటే వాడి బ్యాచ్ ఉంటారు. అంటే ఇప్పుడు మనం ఒక ఫాలో అవుతూ ఉంటాడు చూసారా, మనం వెళ్తే మన వెనకాల మన బ్యాచ్ ఉంటుంది, మన ఫాలో అయ్యే బ్యాచ్ ఉంటుంది. వాళ్ళకి మాత్రమే సిద్ధపరిచింది ఏంటది? నరకం. బట్ అందులోకి ఎవరు వెళ్తున్నారు? ఇప్పుడు మనం కూడా వెళ్ళే పొజిషన్లో ఉన్నామని చెప్పేసి ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది.
కాబట్టి ఇందులో మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. చిన్న చిన్న విషయాల్లో ఇలా ఆలోచించినప్పుడు తగ్గింపు జీవితం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ తగ్గింపు లేకపోతే దేవునికి మనకి ఏమంటుందని సంబంధం దూరం అయిపోయింది. తగ్గింపు అనేది దేవునికి మనకి దగ్గర చేస్తుంది. తగ్గించుకోవడం అంటే ఆ తగ్గింపులోనే చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. అది ఒక్కొక్కటి మనం చూడండి. తగ్గించుకుంటే ఏంటి ప్రయోజనాలు, తగ్గించుకున్న వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, తగ్గింపు లేని వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి కూడా మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఎందుకనంటే వాస్తవానికి యేసుప్రభు వారు ఏం చెప్పాడంటే, పాత నిబంధన కాలంలో ఏముంటుంది పాపం అంటే, 10 ఆజ్ఞలు కానివ్వండి, ఏదైనా వ్యభిచారం చేయవద్దు, నరహత్య చేయవద్దు, అబద్ధం ఆడవద్దు, ఇలా చెప్తాడు. కానీ యేసుప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమన్నాడు, యేసుప్రభు వారు అడ్వాన్స్డ్. ఏంటని మనకి ఎట్లా చెప్పుకుంటే అర్థమైంది, యేసుప్రభు వారు టూ మచ్ అడ్వాన్స్డ్. వ్యభిచారం చేయొద్దు అని పాత నిబంధనలో చెప్పాడు, మీరు నరకానికి వెళ్తానని చెప్పాడు. కొత్త నిబంధనలు ఏం చెప్పాడు, యేసుప్రభు వారు ఏం చెప్పారు, అసలు మీ చూపే ఏమన్నాడు, వ్యభిచారంతో సమానం అన్నాడు. అక్కడ మీరు నరహత్య చేస్తే నరకానికి వెళ్తాను అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, నీ సహోదరుని ద్రోహి అంటేనే నువ్వు తీర్పులో నిలబడాలరా బాబు అని అంటున్నాడు. సో యేసుప్రభు వారు అడ్వాన్స్ టెక్నాలజీ అంటే చూసే మనం అంత అడ్వాన్స్గా ఉంటాడు. యేసుప్రభుని నమ్మిన వారంగా మనం అంత అడ్వాన్స్గా ఉంటేనే మనం ఆయనకి ఇష్టంగా ఉంటాం. అందుకని ఇట్లాంటి విషయాలు మనం ఏం చేయాలి తెలుసా, చాలా కేర్ఫుల్గా ఉండాలి. పెద్ద పెద్ద విషయాలు మనం ఎట్లా చెయ్యం, అది అందరికీ తెలుసు. చిన్న చిన్న విషయాల్లోనే మనం ఏం చేస్తాం, అక్కడే అంటాడు, మీరు ఏం చేస్తున్నారు, పుదీనాలోను సోపులోను ఇంకేంటి అన్నిట్లో దశంభాగాలు ఎత్తారంట. అసలు కనికరం ప్రేమనేమో చూపించమంట. ఇవన్నీ ఎందుకు ఇస్తాం తెలుసా, లంచం, దేవునికి ఇచ్చే లంచం అది. ఎందుకు, దేవుడు నాకు ఇవ్వండి, మీరు నాకు ఇస్తే ఆకాశపు వాకిండ్లు విప్పదీసి పట్టజాలతో మీకు ఇస్తానన్నాడు కాబట్టి దశంభాగాలు ఇద్దాం, అవి ఇద్దాం, బియ్యం గుప్పెట్టు బియ్యం ఇద్దాం, లేకపోతే ఫస్ట్ కోడిగుడ్డు ఇద్దాం, లేకపోతే ఫస్ట్ జీతంలో ఇవ్వాలి. కానీ అక్కడ ఏమంటాడు, వాటిని మానక ఏం చేయాలి, వీటిని చేయాలి, వాటిని మానొద్దు, వీటిని చేయాలి అని అంటారు. కాబట్టి యేసుప్రభు వారు అడ్వాన్స్డ్. కంటికి పన్ను ఏంటిది, ధర్మశాస్త్రం. యేసుప్రభు వారు ఏమన్నాడు, ఇటు కొట్టాడా ఇటు కూడా చూపించు, ఈ పక్క కొడితే ఇంకో పక్క చూపించు, వాడు కిలోమీటర్ రమ్మంటే నువ్వు 3 కిలోమీటర్లు వెళ్ళు. సో యేసుప్రభు నమ్మిన వాళ్ళు మనం ఆలోచన చేస్తే ఈ చిన్న చిన్న విషయాల్లోనే చాలా తప్పిపోతాం. అసలు తగ్గింపు అనే స్వభావం లేకపోతే మన మాట దేవుడు వినడు. తెలుసా మీకు, మన హృదయంలో తగ్గింపు లేకపోతే దేవుడు మనం చేసే ప్రార్థన కూడా వింటాం. మనం అనుకుంటాం కానీ మనం ప్రార్థన చేస్తున్నాము, దేవుడు మన ప్రార్థన వినట్లేదు అనుకుంటాం, కానీ తగ్గింపు లేకపోతే అసలు దేవుడు మన మాట వినడు. ఇప్పుడు మనకు రెఫరెన్స్ చూపిస్తాను. ఎందుకంటే దేవుడు స్ట్రైట్గా చూసేది, దేవుడు దేన్ని స్కాన్ చేస్తాడు, మన మనసునే స్కాన్ చేస్తాడు, మన హృదయాన్ని స్కాన్ చేస్తాడు. మనం అయితే పైరూపం స్కాన్ చేస్తాం, కానీ దేవుడు డైరెక్ట్గా స్కాన్ చేస్తాడు. అందుకే యోహాను 2:24 ఏముంటుంది, ఎవడు ఆయనకి సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు, ఎందుకు తెలుసా, ఆయన హృదయ అంతరంగాన్ని ఎరిగినవాడు కాబట్టి ఆయనకి ఎవడు సాక్ష్యం ఇవ్వాల్సిన పనిలే. కాబట్టి మనం చేసే ప్రార్థనలో మనం తగ్గింపుతో కలిగి చేస్తున్నామా, లేకపోతే అవన్నీ పక్కన పెట్టి ఏదో చేయాలని చేస్తున్నామా, వీటన్నిటిని బట్టి చూస్తే చాలా కష్టం. కాబట్టి మన విశ్వాసులుగా తగ్గింపు జీవితం అనేది మనం జీవించాలి. చూద్దాం, కొన్ని రెఫరెన్స్ చూసుకుందాం, టైం వెళ్ళిపోతుంది. 2వ దినవృత్తాంతములు 33:12. ఎవరైనా తీసినా ఫాస్ట్ చదవచ్చు. 2వ దినవృత్తాంతములు 33:12. ఇప్పుడు ఏమన్నాడు అక్కడ, బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను ఏం చేసాడంట, బహుగా తగ్గించుకొని. చాలా రెఫరెన్స్ ఉండి 3-4 చూపిస్తాను, మీకు రెఫరెన్స్ చూపించేస్తాను, ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. బహుగా తగ్గించుకున్నాడు కాబట్టి ఏమన్నాడు అక్కడ, దేవుడు బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా, ఆయన విన్నపాలు విన్నాడు. మన తగ్గింపు లేకుండా మనం కానీ ప్రార్థన చేస్తే అసలు మన ప్రార్థన వినడు. మీరు దాన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా
మన తగ్గింపు జీవితం లేకుండా, తగ్గింపు స్వభావం లేకుండా మనం దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మన ఇంటి కప్పు దాటి కూడా పైకి వెళ్ళదు. ఇంకొక విషయం చూడండి, అక్కడే 7:14 చూడండి. 7:14 అదే 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 బుక్ 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు అంటే అప్పుడు ఎవరు? ఇశ్రాయేలు. ఇప్పుడు ఎవరు? క్రైస్తవులు. అంతేనా? క్రైస్తవులు అంటే క్రిస్టియన్స్, అంటే క్రైస్తవులు అంటే క్రీస్తుని ధరించిన వారు, అంటే మనమే. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గాలను విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. ఫస్ట్ మాట ఏంటి? నా పేరు పెట్టబడిన నా జనులు. ఓ విశ్వాసి, క్రిస్టియన్, ఓ క్రైస్తవుడా, నా పేరు పెట్టబడినావు నువ్వు. వాళ్ళు ఏంటంట? తగ్గించుకొని ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమిస్తాను అంటున్నాడు? ప్రార్థన చేస్తే నేను వారి ప్రార్థన ఏంట, రెండోది వారిని క్షమిస్తా, మూడోది వారిని స్వస్థపరుస్తా. కాబట్టి దేవుని సన్నిధికి మనం మన ప్రార్థన వెళ్ళాలన్నా, దేవుడు చూపు మన మీద పడాలన్నా మనం చాలా తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. నేను చాలామంది చూశాను, కొంతమంది కొన్నిసార్లు అసలు వాళ్ళని చూస్తుంటే తెలియని గర్వంగా ఉంటారు వాళ్ళు. మరి ఎందుకు తెలియదు నాకు. అంటే వాళ్ళ మధ్యన స్పీకర్లు, సంగీతజ్ఞులు కూడా చాలా మంది ఉన్నారు అందులో. మరి వాళ్ళ ఫీలింగ్ అని నాకు తెలియదుగా, లేదా బేసికల్గా అలా ఉంటారు నాకు తెలియదు. నేను అనుకున్నా, ఎందుకు మాలాంటి వాళ్ళకి మాదిరి కదా, ఎంత దారుణంగా ఉంటారు, నేను వందనాలు చేతి కూడా తాకదిప్పి వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటాను నేను. తగ్గింపు స్వభావం లేకుండా మన మాటలు దేవుని సన్నిధికి చేరను. అది ఇంకా 12:7 కూడా ఇదే చెప్తారు, రక్షణ వస్తుంది అని చెప్తారు అన్నమాట. అంటే దేవుని సన్నిధికి మన మాటలు చేరాలంటే దాని అర్థం దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి అని అంటే మనం ఎలా ఉండాలి? తగ్గింపు ఉండాలి. చూడండి ఇంకొక మాట, 32:26 అదే పుస్తకం సేమ్ 32:26 హిజ్కియా గురించి. హిజ్కియా హృదయ గర్వము. అంతకుముందు ఏం జరిగిందో మీకు తెలుసు కదా. ఏం జరిగింది అంతకుముందు? 24 చూడు, 24లో ఉండెను. సూచన ఒకటి దయచేసిను. అయితే చూసారా, ఆయనకి ఒక జబ్బు వచ్చింది, నువ్వు చక్కబెట్టుకొని ఆయన నీది చాప్టర్ క్లోజ్ అవుతుందని చెప్పాడు, ప్రార్థన చేశాడు, మరలా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు, దానికి సూచన కావాలి నాకు అని అన్నాడు. సూచన కూడా ఇచ్చాడు దేవుడు. ఎంత మంచి దేవుడు చూడండి. నేను నీకు ఆయుష్ను పొడిగిస్తున్నానని చెప్తే నాకు ఏదైనా సూచన కావాలని గురించి సూచన కూడా ఇచ్చాడు దేవుడు. ఇస్తే ఇప్పుడు ఏంటంట, అయితే హిజ్కియా ఏం చేశాడంట, ఇది కనపడదు, ఇది చూసే వాళ్ళకి బాగానే ఉంటాడు, రాజేష్ అనేవాడు బాగానే ఉంటాడు, లోపల మనస్సులో ఏముంటుంది? హిజ్కియా ఏం చేశాడంట, మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికి యూదా యెరూషలేము మీదికి కోపము రాగా, అప్పుడు మళ్ళీ ఏం చేశాడు చూడండి, హిజ్కియా హృదయ గర్వము, హృదయంలో ఉన్న గర్వాన్ని విడిచిపెడితేనే దేవుడు మళ్ళీ దగ్గరికి వస్తాడు. హృదయ గర్వం విడిచి చూడండి, తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక, తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. కాబట్టి ఇది తెలియకుండా కడతాడు సాతాను. మనసులో గర్వం అనేది, హృదయంలో గర్వం అనేది సాతాను మనకు తెలియకుండా ఇన్బిల్ట్ ఇదైపోతుంది అనమాట. ఇలాంటివే మనం గమనించుకోవాలి. ఇలాంటి వాటన్నిటిని దేవుడు చూస్తాడు. యేసుప్రభువు వారు స్కానింగ్ చేసేయడం అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని మనం ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటా ఉన్నాం, ఇలాంటి వాటిని మనం అసలు కంట్రోల్లో ఉంటున్నామో, వాటి కంట్రోల్లోకి మనం వెళ్తున్నాము అనేది కూడా ఆలోచన చేసుకోవాలి. లేకపోతే మనం ఏదో గొప్ప విశ్వాసం ఉన్న భ్రమలో ఉంటాం తప్ప ఏం ఉండదు. దానియేలు గ్రంథం 10-12 చదవమ్మా. అక్కడ చూడండి, దానియేలు ఎలాంటి వాడు మనకు తెలుసు. బట్ దానియేలు గురించి కూడా ఇంకొక మాట చెప్తాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అలా రాయించి పెట్టాడు. చూడండి 10-12
ఆ, ఆ. అప్పుడు అతడు దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని, అంటే అక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు. నీ మనస్సును ఏం చేశాడంట? అప్పగించి. ఇందాక ఇసుక ఏం చేశాడు? చెప్పండి, చదివాం కదా ఇందాక. ఇసుక మనస్సును ఏం చేశాడు? గర్వించాడు. ఇక్కడ దానియేలు ఏం చేస్తున్నాడు? మనస్సును, మీరు చెప్పాలి, చెప్పకపోతే గంటన్నరైనా వదిలిపెట్టినాం, అందులో డౌట్ లేదు. మనస్సును ఏం చేశాడు? గర్వించాడు ఇస్కియా. ఈయన ఏంటంటే మనస్సుని అప్పగించాడు. ఎవరికి? దేవునికి అప్పగించి, దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనినా, దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనినా ఆ మొదటి దినము మొదలుకొని. ఎప్పుడు మొదలుకున్నాడు? ఎప్పుడు స్టార్ట్ చేశాడు? నీవు చెప్పిన మాటలు వినపడ్డాయి. ఎప్పుడు నువ్వు చెప్పిన మాటలు వినపడ్డాయి? దీని ప్రకారం చెప్పండి, ఎక్కువ వద్దు, మనం ఎక్కువ ఏమి లోతుకి వెళ్ళాల్సిన పనిలే. ఈ వాక్య ప్రకారం ఎప్పుడు నుంచి చెప్పిన మాటలు వినపడ్డాయి? తనను తాను తగ్గించుకొని చెప్పిన మొదటి దినము నుండి మాటలు. అంటే ఈయన ఎప్పుడైతే తనను తాను తగ్గించుకున్నాడో, ఎప్పుడైతే మనసుని దేవునికి అప్పగించుకున్నాడో, అప్పుడు నుంచి నీ మాటలు ఏమంటాయి? వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చాను, దేవుడు నన్ను పంపించాడు. అర్థమవుతుందా? దేవుని ఎదుట దానియేలు ఎలా ఉన్నాడు? దానియేలు ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి. దానియేలు ఏమన్నాడు? ఎవరిని పిలవని పేరు పిలిచాడు. దానియేలు ఏంటది? నువ్వు బహుప్రియుడు అన్నాడు. దేవదూతల ఆత్మ కలిగిన వాడు అన్నాడు. అలాంటి వాడు అసలు భూమి మీద లేడని అన్నాడు. అలాంటి వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇంచిత్ గర్వం కూడా లేకుండా తన మనస్సును దేవునికి అప్పగించి తనను తాను తగ్గించుకొని ప్రార్థన చేశాడు. కాబట్టి నేనేమన్నాడు? నేను దిగి వచ్చా. చాలామంది అనుకుంటారు, వాస్తవానికి తగ్గించుకుంటే మన విలువ తగ్గిపోద్ది అనుకుంటారు. అర్థమైందా మీకు? మీరు గమనించండి, ఎప్పుడైనా మనం ఏదో తగ్గించుకుంటే మన విలువ తగ్గిపోద్ది కదా అని చెప్పేసి మేకపోతే గాంభీర్యం అంటారు చూసారా, అలా కొంచెం బిల్డప్గా అలా ఉండాలనుకుంటారు. కానీ వాస్తవానికి ఎప్పుడు తగ్గదు. దేవుడు మనం ఎంత తగ్గించుకుంటే దేవుడు మనల్ని అంత హెచ్చిస్తాడు. మనం ఎంత తగ్గించుకుంటే దేవుడు అంత హెచ్చిస్తాడు. అంతేకాని మనం హెచ్చించుకున్నంత మాత్రం మనం ఏమి హెచ్చం. ఇంకా చెప్పాలనండి, ఇంకేమైపోద్ది? తగ్గించబడునని చెప్పేసి అక్కడే రాయించి పెట్టాడు అనమాట. మనకు ఒక ఉపమానం తెలుసు. లోకాసు వార్త 18:14 ఎవరుంటారు అక్కడ? పరిసయ్యులు, సొంకరి, ఇద్దరు వస్తారు కదా. వాళ్ళిద్దరు వచ్చి ఏం ప్రార్థన చేస్తున్నారు? ఇదిగో చదవండి, ఆ మాట బాగుంటుంది, చదవండి. లోకాసు వార్త 18:14. సరే, ఓకే, కొంచెం ముందు నుంచి చదవండి, ముందు నుంచి చదువుదాం. ఇంకొంచెం ముందు నుంచి అన్న, ఇంకొంచెం ముందు నుంచి, అంటే వాళ్ళిద్దరూ ఎంటర్ అయ్యే దగ్గర నుంచి చదువుదాం. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో. ఈ బ్యాచ్ ఎక్కువైపోయింది సంఘంలో, తెలుసా? ఇక నిలబడేదని చెప్పమంటే మనం ఏదో పొడి చేస్తున్నట్టుగా, మనం ఏదో చేసేస్తున్నట్టుగా, వాళ్ళు చేయట్లేదు వీళ్ళు చేయట్లేదు, మనం చేసేది కూడా ఏముండదు. అర్థమైందా? మనం చేసేది ఏముండదు. మనం అనుకుంటాం నేను ఈయన కంటే ఎక్కువ, నేను ఆ ఎఫ్ఐఎం బ్రదర్ కంటే ఎక్కువ, నేను ఆయన బ్రదర్ కంటే ఎక్కువ, నేను ఈ బ్రదర్ కంటే ఎక్కువ, నేనేదో బాగా చేసేస్తున్నా పని అనుకుంటాం. కానీ వాళ్ళకంటే మనం ఏమి చేయం. అట్లా అనుకుంటారు ఈ బ్యాచ్ అంతా. ఇదంతా దేవుడు ఆనాడే రాయించి పెట్టాడు. ఏమంటాడ? తామే నీతిమంతులమని తామే నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఈ ఉపమానం చెప్పాను. అప్పుడు కొందరు, ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు కూడా మనం ఎవరిని కూడా తృణీకరించనే కూడదు. ఎవరు పనికి వారే బాధ్యులు. ఎవరి పనిని బట్టి వారికి జీతం దేవుడు ఇస్తాడు. ఎవరి పని వారి పరిధిలో, వారి విశ్వాస పరిమాణం చొప్పున వారు చేసుకుంటూ వెళ్తారు. ఇట్లాంటి బ్యాచ్ కొంతమంది ఉంటారు. వాళ్ళ కోసం ఉపమానం చెప్పాడంట. ఏమంటున్నాడు? పరిసయ్యుడు వెళ్ళారు. దేవాలయంలోకి వెళ్ళిన వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సొంకరి. ఈ పరిసయ్యుడు అంటున్నాడు, నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, అదే ఇందాక చెప్పాను చూసారా, నేను దొంగతనం చేయను, నేను అన్యాయం చేయను, ఇంకేంటంట, నేను వ్యభిచారం చేయను, ఇట్లా ఇతర మనుషుల వల్లనైనను. ఇంకా చెప్పాలంటే ఇదిగో వీళ్ళ కూడా కాదు. ఏంటంటే అది చెప్తున్న మాట ఏంటి? ఇతర మనుషుల వల్లనైనా కానీ వీళ్ళంటి వాడు కూడా కాదు నేను. ఈ సొంకరి వల్లనైనా ఉన్నందుకు ఏం చేస్తున్నాడంట?
చూడండి అసలుకి ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఏం చేస్తున్నాడంట? థ్యాంక్స్ చెప్తున్నాడంట దేవునికి, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాడంట. ఎంత అవివేకం అంటే మనం కూడా ఉంటాం, చాలామంది ఇట్లాంటి బ్యాచ్ మనం కూడా చేస్తాం. అసలు పోల్చుకోవాల్సిన దేవుడిని చాలామంది ఆడేం చదువుతారు వాక్యం, ఏముంది అక్కడ వాక్యం అంటారు కొంతమంది. నీకు కావాల్సిందా చెప్పేవాడు కాదు, దేవుడినే మనం పోల్చుకోవాలి. మనం ఇతరులతో కంపేర్ చేయకూడదు. ఎప్పుడు కూడా మన పక్కన మన దరిద్రం ఏంటంటే, మనుషుల సైకాలజీ ఏంటంటే మాకంటే తక్కువ ఉన్న వాళ్ళు పోల్చుకుంటారు. అర్థమైందే? మనీ సైకిల్. ఆడికంటే నేను బెటరేగా, నేనన్నా 2 సార్లు వస్తున్నా కూడికి, ఆడ 10 కూడా రేడుగా. ఇలాంటి దరిద్ర పోలికలు ఉంటాయి. కానీ మనం పోల్చుకోవాల్సిన ఊరిని పేతురు 1 పేతురు 2:21 కదా, ఏమంటాడు? మీరు తన అడుగుజాడల్లో నడుచుకున్నట్లు ఏం చేశాడు ఆయన? మాదిరి. ఎవరు మాదిరించిపోయాడు? యేసు ప్రభు వారు మాదిరించిపోయాడు. మనకు మాదిరి, మన రోల్ మోడల్, మన హీరో అన్నీ కూడా యేసు ప్రభు వారే. మన ఈయన ఎవరిని పోల్చుకుంటున్నాడు చూడండి, పక్కన ఉన్నవాడిని పోల్చుకుంటున్నాడు. ఇతనిలాగా ఉండనందుకు నీకు నేను థ్యాంక్స్ చెల్లిస్తా ఉన్నాను. ఇంకేం చేస్తున్నాడంటే వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నాడంట. నా సంపాదన అంతట్లో చెప్పాను కదా మీకు, 10వ వంతు ఇస్తున్నాను, 10వ భాగం కూడా ఇస్తున్నాను అని తనలో తాను ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పాను మీకు ఇవన్నీ సేమ్. 10వ భాగాలు ఇస్తున్నాడు, వ్యభిచారం చేయట్లేదు, నరహత్య చేయట్లేదు, దొంగతనాలు చేయట్లేదు, అబద్ధాలు చేయట్లేదు. కానీ ఏముంది లోపల? ఏముంది? గర్వం ఉంది. ఏమని? ఎట్లాంటి గర్వం తెలుసు అది? ఆడికంటే నేనే గొప్ప అనే గర్వం, నేనేదో గొప్పవాడిననే గర్వం, నేనే ఈ సంఘంలో నేను లేకపోతే అసలు మిస్పా లేదన్నట్టు, లేకపోతే నేను లేకపోతే ఇంకో మరణాత లేదన్నట్టు, లేకపోతే నేను లేకపోతే ఇంకో హోరేవు లేదన్నట్టు, నేనే వీళ్ళందరికంటే నేనే బెటర్, ఆయనతో బెటర్ అని 10వ భాగాలు తన్ని ప్రార్థించున్నాడు. అయితే సొంత దూరంగా ఉండి ఈయన స్వతంత్రంగా వెళ్ళిపోయాడు. అలవాటు పుట్టినప్పటి నుంచి మన అమ్మో నాన్నో మనల్ని ఏం చేసుకెళ్తారు? ప్రార్థనకు రారని చెప్పి తీసుకెళ్తారు కదా. ఆ స్వతంత్రంగా మందిరం మందే కదా అని బర్ర సంఖ్యలో కలిపి చూసి కూర్చుంటాం. అంటే ఆయన మనవడే కదా అన్నట్టుగా, యేసుప్రభు మనవడే కదా అన్నట్టు టక మంది కూర్చుంటారు కింద. ఏముండదు, ఏడేముండదు, అక్కడేముండదు. సొంకరి లోపల రియలైజ్ అయ్యి అందరూ మందిరంలోకి నోనో అని చెప్పి దూరంగా నిలబడి ఏమంటున్నాడు? ఆకాశం ఉప్పు కన్నులెత్తులకై నన్ను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు. మీకు చదవడానికి మాత్రమే ఇది చాలా ఈజీగా ఉంటుంది, కానీ అతన్ని ఇమాజిన్ చేసుకోండి. మీరు ఇక్కడ రాయబడిన మాటల్ని మీరు ఇమాజిన్ చేసుకోండి. అతని ఫీలింగు, అతని ఆక్రందనలు ఎలా ఉంటాయో మీరు ఊహించుకోండి. దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపిని నన్ను కరుణించమని కేకలు వేసాను. పక్కనోడు ఎవడు కనపడతలా ఆయనకి, పక్కనున్న పెద్దలు కనపడతల్లా, పక్కనున్న సేవకులు కనపడతల్లా, పక్కన ఏ అక్క ఉంది, ఏ చీర కట్టింది, లేదా ఏ అన్న ఉన్నాడు, ఏ డ్రెస్ వేసుకొచ్చాడు, ఇవేవి కనపడతలా. వాళ్ళకి ఏం కనపడుతుంది? నేనేంటో, ఆ దేవుడు ఏంటో, నా స్థాయి ఏంటో, నా ప్రభు ఏంటో. అసలు నేనేంటి, ఆయన దగ్గర రావడం ఏంటి, ఆయన ఎత్తి చూస్తానికి కూడా అర్హుని కాదే, ఆయన సన్నిధికి రావడానికి కూడా అర్హుని కాదే, అసలు ఆయన పిలవటానికి కూడా అర్హుని కాదే అని ఎవరు కనిపించట్లా ఆయనకి. ఏమన్నాడు? రొమ్ము కొట్టుకొని నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ కింద ఉన్నాడు, ఇంత ముందు ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? ఆయన అందరం చూస్తున్నాడు. పక్కన ఉన్నవాడిని చూస్తున్నాడు, ఈ పక్కన ఉన్నవాడిని చూస్తున్నాడు, ఆ ముందు ఉన్నవాడిని చూస్తున్నాడు, వెనకున్నవాడిని చూస్తున్నాడు, ఇంకా ఎవరు అన్ని చదువుతున్నాడు, లిస్ట్ చదువుతున్నాడు. చివరికి అల్టిమేట్గా ఏం జరిగింది? అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి. ఇంకో విషయం చెబుతా. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. 2000 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల కోట్ల సార్లు ఈ ప్యాసేజీ చదువుతూనే ఉంటాం, మనం వర్తమానాలు వింటానే ఉంటాం. ఇప్పుడు ఎవరు హెచ్చింపబడుతున్నారు, ఎవరు తగ్గింపబడుతున్నారు? ఎవరు హెచ్చింపబడుతున్నారు ఇందులో? చెప్పండి, అర్థం కాలేదు. ఇందులో ఎవరిని దేవుడు హైలైట్ చేశాడు? సుంకర్ని హైలైట్ చేశాడు దేవుడు. ఎవరు డౌన్ అయిపోయారు? ఆ డౌన్ అయినోడు ఎవడు? నేను గొప్పవాడిని అన్న ఫీల్ అయినోడు. పైకి దేవుడు ఎత్తినోడు ఎవడు? నేను పాపిని, నేను అల్పుని, నేను ఎందుకు పనికిరాను అన్నవాడు. 2000 సంవత్సరాల నుంచి దేవుడు ఏం చేస్తున్నాడండి? పైకి లేపుతానే ఉన్నాడు. 2000 సంవత్సరాల నుంచి దేవుడు అని కిందకి పెడతానే ఉన్నాడు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. తగ్గించబడతానే ఉన్నాడు.
కాబట్టి విశ్వాసులంగా మనం చేయాల్సింది ఏంటి అని అంటే తగ్గింపు. కంపారిజన్ దేవుడితో మాత్రమే ఉండాలి. పక్కన వాళ్ళు ఏం చేస్తారో నాకు సంబంధం లేదు. దేవుడు ఏంటి, నేనేంటి, సొంకరి ఫీలింగ్ ఎలాగైతే ఉందో అదే మనం ప్రతిదినం చేసుకోవాలి. దేవా నువ్వేంటి, నేనేంటి. ఏసేపు అన్నాడు కదా, ఏమన్నాడు? పాపం చేయడానికి రమ్మని అని పిలిచినప్పుడు ఏమంటాడు? ఊరుకో అందరూ ఉన్నారు అని అన్నాడా? ఎంత ఘోరమైన దుష్కార్యం! ఎవరి దృష్టిలో అంట? దేవుని దృష్టిలో. ఆయన పక్కనతో సంబంధం లే, పక్కన నీతి నిజాయితీలతో సంబంధం లేకపోతే ఇంకేమంటారు వాటిని, ధర్మాలు, విచక్షణ, ఇతో సంబంధం లేదు యేసుకి. ఒకటే, నా దేవుడు ఏంటి, నేనేంటి. దేవుని దృష్టికి నేను ఎలా ఉన్నాను అదే చూస్తాను. అందుకనే తమ్మును తాము తగ్గించుకొని తమ మనస్సుని అప్పగించి ఇలాంటి పదాలు వాడాడు దేవుడు. కాబట్టి మనం ఇక్కడ చూసినప్పుడు ఏం చేశాడు? తగ్గించుకుంటే ఈయనేమయ్యాడు? నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అతను ఏమన్నాడు? హెచ్చించుకున్నాడు, వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ఇంకా అలా చూస్తే చాలా మంది ఉంటారు. మనం యోహాను నేను ముగిచ్చేస్తాను. యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను ఉంటాడు. యోహాను గురించి ఏమి స్టేట్మెంట్లు ఇచ్చారు? యోహాను ఏమన్నాడు యేసు ప్రభు గురించి? నేను నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనకాల ఒక అతను వస్తున్నాడు, ఆయన ఎలాంటి వాడు? నాకంటే శక్తిమంతుడు, అసలు ఆయన చెప్పులు మోయటానికి కూడా అన్న ఒక సువార్తలో ఏమంటాడు? ఆయన చెప్పులు మోయటానికి కూడా నేను యోగ్యుడిని కాను. ఏం మోయటానికి? చెప్పులు మోయటానికి. ఇంకోసారి చెప్పులు వారు ఇప్పటానికి కూడా నేను యోగ్యుడిని కాను అన్నాడు. ఇంకో మాట అంటాడు, ఇంకోసారి అంటాడు, ఇక రెఫరెన్స్ చూపిన టైం అయిపోయింది కదా. ఇంకోసారి అంటాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చాలి. నీ జీవితంలో ఎవరిని హెచ్చించాలి తెలుసా? నీకు ఎన్నన్నా ఉండని, నీకు ఏదన్నా ఉండని, నీ ఉద్యోగం ఏదన్నా కానీ, నీ అందం ఎంత అన్నా కానీ, నీ డబ్బు ఎంత కానీ, నీ పలుకుబడి ఎంత అన్నా కానీ, నువ్వు హెచ్చించాల్సింది ఎవరిని? యేసు ప్రభువు వారిని. ఆయన హెచ్చవలసి ఉన్నది మన జీవితం ద్వారా, నేను తగ్గాల్సి ఉన్నది అని అన్నాడు ఆయన. కానీ యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటి? ఇక్కడ మనం చదువుకున్న దాంట్లో మూలవచనం ఏంటి? తను తాను తగ్గించుకున్నవాడు. దేవుడు చెప్పింది ఎప్పుడు నిరర్ధకం కాదు. యేసు ప్రభువు ఆయన ఏం చేశాడు తెలుసా? అంతకు హెచ్చించేశాడు. యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటి? స్త్రీలు కనిన వారందరిలో, ఈ సృష్టి ధర్మం ప్రకారం స్త్రీ ఎంతమందిని అయితే కన్నారు, వీళ్ళందరిలో ఎవరు అనుకోపోడు? ఇంకంతకంటే సాక్ష్యం ఏంటి? అది కూడా ఇచ్చింది ఎవరు? యేసు ప్రభువు వారు ఇచ్చాడు సాక్ష్యం. స్త్రీలు కనిన వారిలోనే, అంటే ఈ భూమి మీద పుట్టిన వాళ్ళల్లో యోహాను కంటే గొప్పవాడు లేడు. తగ్గించుకున్నాడు యోహాను. దేవుడు ఏం చేస్తున్నాడు? హెచ్చిస్తానే ఉన్నాడు. కాబట్టి మనం అంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి. మనం చెప్పుకుంటే ఒక పాయింటే, ఈ తగ్గించుకోవడం అనే పాయింటే మాట్లాడుకున్నాం. అంటే చాలా పాయింట్లు ఉంటాయి విశ్వాస జీవితంలో. ప్రతి దినము మనం చెక్ చేసుకోవాల్సింది ఇలాంటి వాటిల్నే. దేవుడు మన జీవితం ద్వారా హెచ్చింపబడుతున్నాడా, మనం తగ్గుతున్నామా, లేదంటే దేవుడిని పక్కన పెట్టి మనమే హెచ్చించుకుంటాం. మనం కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం, బయట మీటింగ్ చూస్తే అసలు దేవుడు ఎక్కడ కనపడ్డాడు? ఆ పోస్టర్లు, ఆ డ్రెస్సులు, అసలు ఆ హడావుడి చూస్తే అసలు వాళ్ళే దేవుడు అన్నట్టుంటారు. ఇంకా దరిద్రం ఏంటంటే ఆ సంఘాలకు వెళ్ళే వాళ్ళు దేవుడి గురించి చెప్పరు, వాళ్ళ గురించి చదువుతారు. మన జీవితాల ద్వారా దేవుడు హెచ్చింపబడాలి. మన సంఘాల్లో మనం నేర్చుకున్నది, దేవుని వాక్యం ప్రకారం నేర్చుకుంటుంది ఏంటంటే, మన జీవితాల ద్వారా దేవుడు ఏం చేయాలి? మహింపరచబడాలి. ఇంకేమంటే దేవుడు ఏ రోజు మాట్లాడినప్పుడు ఎలా ఉందంట? ఏ రోజు మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడారంటే, దేవుని స్వరమే కానీ ఇది మరేడు కదా అన్నాడు. అప్పుడు దేవుడు ఏ రోజు దేవుడిని మహిమపరచనందున ఏం చేశాడు? అంతే. మన జీవితంలో ఏదైనా జరిగింది అని అంటే, మన కుటుంబంలో ఏదైనా జరిగింది అని అంటే, మన పట్ల దేవుడు అద్భుత కార్యం చేసేది అని అంటే, మనం ఏం చేయాలి? దేవుణ్ణి మహింపరచాలి, దేవుణ్ణి హెచ్చించాలి. యోహాను అన్నాడు కదా, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. మనం హెచ్చించాలి. దేవుడు అలాంటిది కోరుకుంటాడు. మనల్ని తగ్గింపు స్వభావం ఉండటం అనేది దేవునికి ముఖ్యం. దేవుడు హెచ్చిస్తాడు. అసలు మనం హెచ్చించాల్సిన పనిలే. మోషే ఉన్నాడు. మోషే ఏంటి? సకల విద్య ప్రవీణుడు. అలాంటివాడు ఎంత తగ్గించుకున్నాడు, ఎన్ని మాటలన్నా, ఎన్ని చేసినా ఎంత విధేయుడిగా ఉన్నాడు. సంఖ్యాకాండం
12వ అధ్యాయం నాకు చాలా ఇష్టమైన అధ్యాయం అది, చాలాసార్లు చెప్పాను మీకు కూడా. ఆ 12వ అధ్యాయంలో కూడా వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? అన్న అక్కే, మన బయట కాదు, మన అక్క మన చెల్లెలే మనకు వచ్చేది అర్థం, మన సహోదరులే. మన బయట గురించి డిస్కషన్ చేసుకోవాలి. పక్క పిచ్చోళ్ళు అనుకుంటారు వాళ్ళు, బయట వాళ్ళు మనల్ని ఏదో చేస్తారు అనుకుంటారు. అసలు మన ఏం ఏంటంటే ముందు మనమే బాగు చేసుకోవాలి. అర్థమైందా? వాళ్ళ అన్న వాళ్ళ అక్క ఏం చేస్తున్నారు? 12 చదవమ్మా. ఆ మోసే ఒక్కడేనా అని చెప్పేసి వాళ్ళలో ఏమొచ్చేసింది చెప్పండి? ఏమొచ్చేసింది? మేము కూడా మాట్లాడుతున్నాంగా, నేను కూడా ప్రవక్తనేగా, నేనే మాట్లాడుతున్నాను కదా, ఆయన ఒక్కడే గొప్పడే ఏంటి, ఆయన ఒక్కడేనా ఏంటి అని చెప్పేసేసి నేనే కదా అసలు స్టార్టింగ్ అని చెప్పేసి మోసేతోటే పలికించాడా ఏం దేవుడు? నేను మాట్లాడలేదా, నేను ప్రవక్తనేగా అని అనుకుంటున్నారు వాళ్ళిద్దరే. పాప మోసేకి ఏం తెలియదు. ఏమన్నాడు ఇప్పుడు? ఎవరు విన్నారు? మనం అనుకుంటాం, మన ఇద్దరు మాట్లాడుకున్న మాటలు ఎవరు వినట్లేదు అనుకుంటాం. ఖచ్చితంగా వింటాడు. ఎవరు? నువ్వు నీ పక్కల గురించి ఏం చదువుతున్నావో పక్కింట్లో అలా తెలుసు. ఈ పక్కనోడు విశ్వాసి కదా, ఆడేమంటాడని చెప్పేసి నువ్వు పక్కనోడితో ఏం చదువుతావో అవన్నీ ఎవరు వింటున్నారు? వాళ్ళతో నీకు వద్దు, నేను నువ్వు చూసుకో. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న మాట యెహోవా విని ఏమన్నాడు? మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, వెరీ హంబుల్ అన్నట్టు ఇంగ్లీష్లో. వెరీ హంబుల్ అంట. అసలు భూమి మీద ఉన్న వాళ్ళందరిలో మోషే కంటే సాత్వికుడు, అంతకంటే దీనుడు ఇంకొకటి లేడు అని చెప్పేసి దేవుడు ఏం చేశాడు? ఆయన్ని ఒక్కసారిగా ఏం చేశాడు? అలా లేపేశాడు. మోషే తగ్గించుకుంటూ ఉంటాడు, దేవుడు ఏం చేస్తాడు? ఆయన్ని హెచ్చించుకుంటూ ఉంటాడు. ఒకసారి అన్నాడు కదా, అసలు నువ్వు మోసే నువ్వు ఆగు, ఒక్క దెబ్బతో మొత్తం తీసేస్తాను, నీ కడుపును పుట్టిన వాళ్ళనే నేను నా జనంగా చేసుకుంటాను, వద్దు కావాలంటే నన్ను తీసేయి, వాళ్ళనే కాపాడు, నన్ను తీసే కావాలంటే అన్నాడు. అంత గొప్ప తగ్గింపగలిగినాడు మోషే. మీరు చదివారా ఆ మాట? చదివారా? ఇశ్రాయేలు కోపం చేసినప్పుడు మోషే నువ్వు ప్రార్థన చేయబోక వీళ్ళ గురించి, ఒక్క దెబ్బతో వీళ్ళందరూ నాశనం చేస్తా, నీ జనాన్ని నా జనంగా చేసుకుంటానంటే అడ్డుపడేనని ఉంటుంది కీర్తన గ్రంథంలో. మోషే ఏం చేశాడంట? అడ్డుపడ్డాడు. నో, అలా చేసే పని అయితే నీకు అంత కోపం వస్తే ఫస్ట్ నా పేరే జీవగ్రంథంతో తుడిచేసి నీ ఇష్టం చేసుకో అంటాడు. అప్పుడు మోషేను బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళందరినీ కాపాడతాడు. అంత గొప్ప నాయకుడు కొట్టుకొని మీరేమంటారు? ఆయనతోటే మాట్లాడా, నాతో మాట్లాడలేదా అని అంటారా? మీరు అర్జెంటుగా ఎక్కడ రండి? ప్రత్యక్ష గుడానికి రండి, మీ వ్యవహారం తేల్చాలి. వణికిపోయారు, శివరింగ్ వచ్చేసింది. ఒక్కసారిగా దేవుడు పిలిచి ప్రత్యక్ష గుడానికి రమ్మంటే మీ ముగ్గురు అనేసరికి ఒక్కసారి భయం వేసింది. అప్పుడు చెప్తాను అనమాట, నా సేవకుడైన మోషేతో మీరు అలా మాట్లాడటానికి మీకేం లేదు, ఏం లేదు. ఆ మాట చదువు ముందేముంది? ఆ మాట చదువు. తీలేదా? సంఖ్యాకాండం 22. మళ్ళీ చదువు, గట్టి చదువు. నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు నా సేవకుడు, నేను ఏర్పాటు చేసుకున్న సేవకుడు, నా సేవకుడు వ్యతిరేకంగా మాట్లాడటానికి నీకు మన భాష చెప్పండి, నీకు ఎన్ని గుండెలు, నీకెంత దమ్మురు అంటాం చూసాం మనం. నా సేవకుడి గురించి నువ్వు మాట్లాడతావా? మీరు ఎలా భయపడలేదు. కానీ మనకి ఇప్పుడు విచిత్రం ఏంటంటే సేవకులు అంటే చులకన అయిపోయాయి. చాలా సంఘాల్లో కూడా సేవకులు అంటే ఏమైపోయారంటే చీప్ అయిపోయారు. సేవకులు అంటే దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డవారు సేవకులు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మోషేకు తెలియకుండా వీళ్ళు గూడు పుటాని చేశారు. దేవుడు ఏం చేశాడు? హఠాత్తుగా పిలిచి ప్రత్యక్ష గుడారం దగ్గర రండి. మోషే భూమి మీద ఉన్న వాళ్ళందరిలో మిక్కిలి సాత్వికుడు. ఈ సాత్వికుడి గురించి ఎవరు మాట్లాడుకుంటున్నారు? రెబల్స్ మాట్లాడుతున్నారు. ఏంటి? అదే కదా అర్థం. సాత్వికుడి గురించి ఎవరు మాట్లాడుతున్నారు? రెబల్స్ మాట్లాడుకుంటున్నారు. అంటే ఈయన క్వాలిటీస్కి ఆయన క్వాలిటీస్కి సంబంధం లేదు. అసలు మ్యాచ్ అవ్వడు. మోషేకి వాళ్ళతో మ్యాచ్ అవ్వడు. కామెడీ కూడా అదే. వాళ్ళతో మనం మ్యాచ్ అవ్వలేని సందర్భాల్లో కూడా మనమే మాట్లాడతాం వాళ్ళ గురించి. వాళ్ళని ఏలెత్తి చూపడానికి కూడా మనకు అర్హత ఉండదు, కానీ మనం మాట్లాడతాం వాళ్ళ గురించి. నా సేవకుడితో మాట్లాడటానికి, అలా మాట్లాడుకోవడానికి మీకు ఎంత ధైర్యం, భయపడదు, మీకు భయం లేదా అని చెప్పి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఎందుకో తెలుసా? మోషే అంతగా తగ్గించుకున్నవాడు.
కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆయన్ని హెచ్చించినట్లుగా చూస్తా ఉన్నాం. యాకోబు 4:10, యాకోబు పత్రిక 4:10. అది అవసరం లేదు, అందరికి కొంట వాక్యం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన ఏం చేస్తారంట? అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించుకొనుడి. హెచ్చించును అంతేనా ఉంది అక్కడ. ప్రభువు దృష్టికి ఏం చేయాలంట? మిమ్మును మీరు. మన దృష్టిలో మనం కాదు. చాలా మంది అనుకుంటారు నేను తగ్గించుకుంటున్నాను అనుకుంటారు. ఆడేమీ తగ్గడు. ఆ తగ్గించుకుంటున్నాను అనుకుంటానే హెచ్చించుకుంటాడు. మీకు తెలుసా? మీరు చాలా మంది గమనించండి, భలే తగ్గించుకుంటున్నాను అనుకుంటాం మనం, మన మాటల్లో భలే తగ్గించుకుంటాం అనుకుంటాం, కానీ కాదు. ఆ తగ్గింపులో మన హెచ్చింపు కనపడుతుంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. అందుకని ఇక్కడ ఏం రాశాడు తెలుసా? ప్రభువు దృష్టిలో మీరు ఏం చేయాలి? తగ్గించుకోండి. దేవుడు చూస్తే నిజంగా తగ్గించుకుంటున్నాడు అని అనిపించాలి. నీకు నువ్వు అనుకుంటే కుదరదు. ఇప్పుడు ఆయన అనుకున్నాడు కదా, ఎవరు? పరిసయ్యుడు. నేను ఐఎమ్ సూపర్, నేను గుడ్ బిలీవర్, నేను చాలా మంచి విశ్వాసిని అని అనుకున్నాడు. దేవా ఏం చేస్తున్నాడు? నీకు థ్యాంక్స్ చెల్లిస్తున్నానయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా అన్నాడు. అంటే చాలా గొప్పగా. కానీ దేవుడికి ఆ దేవుడి దృష్టిలో తగ్గింపు కాదు, అది సుంకరి మాత్రమే తగ్గించుకున్నాడు. అందుకని ప్రభువు దృష్టికి మీరేం చేయాలి? ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళు ఉదాహరణలు కానీ చెప్పుకున్న పేర్లన్నింటిలో భాగాలన్నింటిలో కూడా ఏంటి? దేవుడి దృష్టిలో వాళ్ళు తగ్గించుకున్నారు. కాబట్టి ఆయన ఏం చేశాడు? హెచ్చించినట్లుగా మనం చూస్తాం. ఇంకొక ఆయన కూడా తగ్గించుకున్నాడు. ఆయన గురించి చూసి ముగించుకున్నాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఎవరైనా అసలు మన ప్రభువు వారు ఏముంది అక్కడ? 4 మీలో ఎన్నో వచ్చిన అదే 4 నుంచి చూద్దామా? మీలో 2 నుంచి చూద్దాంలే. మీరు ఏక మనసులో ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని యందు మనస్సు ఉంచుచు నా సంతోషము సంపూర్ణం చేయడి, కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం, ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఏం చేయాలంట? ఎంచుకో. ఏముండాలి దానికి ముందు? వినయమైన మనస్సు. తగ్గించుకోవటం అంటే అదే హంబుల్ అని చెప్పాం కదా. వినయమైన మనస్సు కలవారై తగ్గించుకొని నాదేమి లేదు, ఎలా ఉండాలంట? నాకంటే వీళ్ళే గొప్పవాళ్ళు అని ఎంచుకో. అది కనిపిస్తానే కాదు, ఎవరికి? దేవుని దృష్టికి కనిపించాలి. ఇందాక మనం స్టార్టింగ్ చదువుకున్నాం, వాళ్ళు అందరికీ కనపడే నిమిత్తం అన్నది. ఇందాక మనం చదువుకున్నాం కదా 22 అధ్యాయంలో 23 అధ్యాయంలో అందరికీ కనపడే నిమిత్తం. అది అవసరంలా, దేవునికి కనపడితే చాలు. ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యం మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలను, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏ మనస్సు? ఆయన అంటే మన ప్రభువారు దేవుని స్వరూపము కలిగిన వాడయ్యండి. ఇంకొక వచనం మీకు చదివించడం మర్చిపోయా, రెఫరెన్స్ రాసుకున్నా కానీ గుర్తులేదు. నేను మహా ఉన్నతమైన స్థలములలో ఉండువాడను అని అంటూ, అయినను ఎక్కడున్నా నేను? నలిగిన వారి యొద్దను వినయ మనసు గల వారి యొద్దను దీనుల యొద్దను నేను నివసింపగోరుదును. నేను నా స్థానం అది హై లెవెల్, మీరు ఎవరు చేరుకోలేరు. అంత గొప్ప స్థానంలో నేనుంటా, కానీ నేను ఎక్కడ ఉంటాను తెలుసా? వినయ మనసు గలవారు. ఆ మాట నెరవేర్చేది ఇక్కడ యేసుప్రభువు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ మనసు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవుని పక్కన కూర్చున్నవాడు, ఆయన కుడి రొమ్మున ఆనుకొని ఉన్నవాడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు కలిగి ఉండి ఆయన దేవునితో సమానముగా ఉండుట అంటే ఆ ప్రజెన్స్ అక్కడ ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొని ఆ డయాస్ చూశారు. ఆ స్థలం చాలామంది ఇప్పుడు డయాస్ పిచ్చోడు చెప్పాను కదా, మీకు ఇందాకే చెప్పాను కదా, అది దిగారనగా రాదు, అయిపోయిందాక ఉంటారు అక్కడ, మాకు కనపడాలి. అట్లా లేడు యేసు ప్రభు వారు. అది విడిచిపెట్టకూడని మహాభాగ్యం అని ఏమనుకున్నాడట? ఎంచుకోనలా అంటే ఎంచుకోనలేదంటే దాని అర్థం ఏందని మీకు ఇందాక చెప్పా. ఫస్ట్లోనే ఆపోజిట్గా ఆలోచించారు కొన్ని అని చెప్పా. ఎంచుకొనలేదు అని అంటే దాన్ని ఏం చేయాలి? యాక్చువల్గా ఎంచుకోవాలి. ఎంచుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. ఎందుకో తెలుసా? పరలోకంలో తండ్రి పక్కన కూర్చోవడం కంటే గొప్ప భాగ్యం ఏంది? అంతకంటే ప్లేస్ ఏమన్నా ఉంటుందా? జనరల్గా మనం కూర్చుంటాం, అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, నన్ను పిలిచి ముఖ్యమంత్రి పక్క సీట్ కూర్చోబెట్టారు, నేను ఎలా ఫీల్ అవుతాను? గొప్పగా ఫీల్ అవుతా, ఎందుకంటే నా ముఖ్యమంత్రి పక్కన నేను ఉన్నాను. అలాంటిది దేవాది దేవుని పక్కన ఆయన పక్కన కూర్చునే అది విడిచిపెట్టకూడని మహాభాగ్యం అని ఎంచుకోనలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి
ఇది ఏ గ్రంథాల్లో లేదు. ఇది మనుషుల పోలికగా పుట్టడమే దారుణం. దేవాతి దేవుడు నేను విన్నాను, మరి నాకు కట్టది లేదు. నీల్ ఆమ్స్ట్రాంగ్ చంద్రమండలం మీదకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ చేస్తే అడిగారంట, సో మీ ఫీలింగ్ ఎలా ఉంది ఇప్పుడు? ఎక్కడో భూమిలో నుంచి అంత దూరం వెళ్ళారు, ఫస్ట్ టైం మీరు ఏం చేశారు, చంద్రమండలం మీద మీరు అడుగు పెట్టారు, మీ ఫీలింగ్ ఏందని అడిగారంట. ఆయన చెప్పాడంట, నా ఫీలింగ్ పక్కన పెట్టండి, నేను కింద నుంచి ఎడదాక దిశగా ఉంది, అంతకు కొన్ని లక్షల కిలోమీటర్ల పైన ఉన్న దేవాతి దేవుడు నా కోసం భూమి మీద అడుగు పెట్టడమే గొప్ప ఫీలింగ్, దాంతో పోల్చుకుంటే నాదేముంది అన్నాడు. నేను విన్నా, ఎంతవరకు అది లిటరల్లీ ఎగ్జాక్ట్ వర్డ్స్ నాకు తెలియదు. కానీ కాబట్టి అంత దేవుడు మనిషి పోలికగా పుట్టాడు. ఇంకా ఆ మనిషి కూడా నార్మల్గా రాలా. అందరిలో ఇలాగా డబ్బున్నవాడి ఇంట్లోనో, ఇంకేంటి ఆ కోటేశ్వరుల ఇంట్లోనో, లేకపోతే రాజు కుటుంబంలోనో పుట్ల. మత్తయి సువార్త అన్నాడు కదా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడంటే హేరోదేమో. ఇప్పుడు శివరింగ్ వచ్చేసింది. క్రిస్మస్ టైం చెప్పుకుంటాం కదా మనం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, నాకు తెలియకుండా ఇంకో రాజు నాయన అని చెప్పేసి గడగలాగిపోయారు. యూదుల రాజుగా పుట్టిన ఎక్కడ ఉన్నాడు? పశువుల పాకలో తొట్టిలో కొనుక్కొని ఉన్నాడు. రాజు ప్లేస్ ప్యాలెస్, మన ప్రభువారు ఉన్న ప్యాలెస్ పశువుల తొట్టి. దాసుని స్వరూపం, ఇంకంతకంటే తగ్గింపు ఇంకేముండదు. యేసు ప్రభు వారే దేవాతి దేవుడై ఉండి ఆ మహా ఉన్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టి పాప శరీర ఆకారంతో మనుషుల పోలికలో పుట్టి, అది కూడా ఏమి లేనివాడిగా దాసునిగా, అసలు అది ఊహించుకుంటుంటేనే నాకు మాట రావట్లా. దాసుని స్వరూపంగా ఏం చేశాడంట, దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసి, తన్ను తానే ఏమి లేనివాడిగా, అయ్యా ఎక్కడున్నావు అయ్యా, మేము కూడా వస్తాం నీతోటి అంటే ఏమన్నాడు, నాతో వస్తావా? ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకి ఆ బొరీలన్నా ఉన్నాయి, నాకు స్థలం కూడా లేదు. ఎంత బాధ. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకి బొరీలు ఉన్నాయి, నాకు తలవాల్చుకోవడానికి స్థలం కూడా లేదు. యేసు ప్రభు వారికి స్థలం లేదు. చాలా బాధ. అంత దేవుడు మన కోసం తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వస్తే నీకు నాకు ఏం రోగం తగ్గించుకోవడానికి? తగ్గింపు కలిగి దేవుని సేవించడానికి మనకి ఏమొచ్చింది? తగ్గింపు జీవితం లేకుండా అసలు మన దేవుని సన్నిధికి చేరలేము. మనం చదువుకున్న రెఫరెన్స్ చూస్తే. అందుకనే యేసు ప్రభు వారు ఏం చేశారు, మనకి మాదిరి ఉంచిపోయాం. ఆయన అవసరమా? ఆయన ప్రార్థన చేయడం అవసరమా? అసలు యేసు ప్రభు ప్రార్థన అవసరమా? అవసరం లేదు కదా. ఎందుకు ప్రార్థన చేశాడు? మనం చేయాలి కాబట్టి ప్రార్థన చేశాడు. మనలాగే మనవలే శోధింపబడి ఆయన శ్రమల వలన విధేయత ఏం చేశాడు, నేర్చుకున్నాడు. యేసు ప్రభు నేర్చుకునేది ఏంటి? యేసు ప్రభు నేర్చుకోవటం ఏంటి? మనవలే శోధించబడ్డాడు. కారణం ఏంటి తెలుసా? మనం కూడా ఆయన్ని చూసి నేర్చుకోవడం కోసం మనలాగే ప్రార్థన చేశాడు. 100% మానవుడిగా ఉన్నాడు, 100% దేవుడిగా కూడా ఉన్నాడు సందర్భాన్ని బట్టి. అంత దేవాతి దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం అర్పించాడు. ఆలోచించేద్దాం. ఎవరు చేయని పని, దేవుళ్ళు అని పిలువబడేవాడు ఎవరు చేయని పని నీ కోసం నా కోసం ఆ శిలువలో ప్రాణం పెట్టాడు. మనం పాపం చేస్తే శిక్ష భరించాల్సింది మనకు బదులుగా ఆయన కల్వరి శిలువలో వేలాడాడు. తనను తానే తగ్గించుకున్నాడు, వ్యక్తునిగా చేసుకున్నాడు, దాసునిగా చేసుకున్నాడు. ముఖం మీద కొట్టి, నేను కొట్టినోడు ఎవడో చెప్పాను అన్నాడు. హేళన చేశాడు, అవమానం చేశారు, ఉమ్మూశారు. ఎంతగా తగ్గించుకున్న మన ప్రభువుని కలిగి ఉన్న మనం ఇంకెంత తగ్గించుకోవాలి ప్రియులారా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం మనం, నా పేరు పెట్టబడిన జనులు అని చెప్పబడే మన జీవితం అలాగే కొనసాగిస్తూ ఉన్నామా? లేదా ఆ పరిసయుడిలాగా ఏదో భ్రమలో, నేను గొప్ప అన్న భ్రమలో, నేను బాగానే ఉన్నానన్న భ్రమలోనే జీవిస్తూ ఉన్నామా? మరలా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనలో లోపాలుంటే సొంకరి వల్లి రొమ్ము కొట్టుకొని కేక వేద్దాం దేవునికి. నో, ఎంతకాలం నేనేదో అనుకున్నాను, చాలా తప్పులు ఉన్నాయి, చాలా బలహీనతలు ఉన్నాయి, నన్ను క్షమించుకో.
ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే, రక్షణ లేకపోతే యేసు ప్రభు వారు సిలువలో రక్తం కార్చాడు. దేవాతి దేవుడైంది నీ కోసం, నా కోసం, మానవాళి కోసం ఈ లోకానికి దిగి వచ్చి ప్రాణం అర్పించాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. రక్షణ లేనివారు రక్షించబడాలి. దేవునికి మనసు అప్పగించుకోండి. రక్షించబడిన మనం మన జీవితాల్లో తగ్గింపు కలిగి మన ప్రభు వారిని మాదిరిగా పెట్టుకోండి. తగ్గింపు స్వభావం కలిగిన వారు మన జీవితాల ద్వారా ఆయన్ని మనం హెచ్చించి ఆయన్ని మహింపరచడం కాక దేవుడు తన వాక్యాన్ని దీవించిన కాక. చిన్న ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నిజమే నాయన, మీరు మాతో మాట్లాడిన బట్టి మేము స్తుతిస్తా ఉన్నాం. సుంకరి వలె, పరిచయుల వలె మేము ఆలోచన చేసినప్పుడు మేము మా స్థితిగతులను మరచి మా ప్రభువా అనేక సందర్భాల్లో జీవిస్తూ ఉన్నప్పుడు మీరు మరలా మాకు జ్ఞాపకం చేశారు. దేవాతి దేవుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు వారే మా కొరకై ఈ లోకానికి తను తాను తగ్గించుకొని దాసునిగా, రిక్తునిగా ఈ లోకానికి దిగి వచ్చారు. మానవులమైన మేము మా జీవితాలు ఇంకా మరింత భయం కలిగి, భక్తి కలిగి, తగ్గింపు కలిగి జీవించాలి. మీ ఎదుట, మానవుల ఎదుట తగ్గింపు స్వభావం కలిగి జీవించడానికి మీరు మాకు సహాయం దయచేయండి. విశ్వాసుల నుంచి మీరు కోరుకుంటున్నది తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపకూడను అని మీరు సెలవిచ్చిందాను. భక్తి కలిగిన వారంగా, ఆ భక్తిలోని శక్తిని కలిగి ఆశ్రయించే వారంగా ఉండటానికి మీరు సహాయం దయచేయండి. ఓపికగా ఉన్న బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకెవరైనా మారు మనసు రక్షణ లేకపోతే రక్షణతో అలంకరించండి. రక్షించబడిన మేము నామకార్థ క్రైస్తవులంగా భ్రమలో జీవించే వారంగా కాకుండా దినదినం మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ మమ్మల్ని మేమే విమర్శించుకుంటూ మీ కొరకు నమ్మకంగా జీవించడానికి కృప దయచేయమని వేడుకుంటూ మహిమ గంట ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి త్వరగా రాలని యేసు ప్రభువారి ఘనమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.